అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది ఘటన. అనుమానంతో భార్య గొంతు కోశాడు భర్త. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి రెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, భార్య గొంతు కోసిన భర్త ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఆమె పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆమె పరిస్థితి మీద డాక్టర్లు ఏమంటున్నారు? కట్టుకున్న భార్యను అత్యంత కిరాటకంగా గొంతు కోసిన ఆ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. అంటే మారెమ్మ కాలనీలో నివసిస్తున్న లక్ష్మీకాంతమ్మ వన్నూరప్పులకు 4 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు తొలి నుంచి కష్టాలే ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీకాంతమ్మ వ్యవహార శైలిపై ముందు నుంచి వన్నూరప్పకు అనుమానం ఉంది. ఆ అనుమానమే పెను భూతంలా మారి నిత్యం చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం ఒక్కసారిగా తనలోని మృగాన్ని బయటకు తీసిన వన్నూరప్ప ఒక్కసారిగా లక్ష్మీకాంతమ్మ గొంతుకొచ్చారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే స్థానికంగా ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు, అదేవిధంగా లక్ష్మీకాంతమ్మ బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, అదేవిధంగా లక్ష్మీకాంతమ్మను ఒకవైపున ఆసుపత్రికి తరలిస్తూనే వన్నూరప్పకు పూర్తి స్థాయిలో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వన్నూరప్ప పోలీసు అదుపులో ఉన్నారు. వారు సమగ్ర విచారణ చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి. తర్వాత ఎందుకోసం అనుమానమే కారణమా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అనిపిస్తోంది. హరి ఓకే ఓకే శివారెడ్డి. లేచి నోరు మూసి అడుగుతూ దేవుడు పోస్తున్నాడో తెలుసు, అదే మెచ్చట్లేదు. మళ్ళీ అరెస్తే మా అన్నయ్య వచ్చినాడు. వచ్చి ఎత్తుకుంటే నా పిల్లలు నేను ఏమన్నా చేసుకుంటాను అంటే, ఎవరింట్లో చెప్తావా, మీకోసం ఎట్లా చెప్తావా అంటే, ఎవరన్నా ఏమన్నా మాట్లాడేటట్లంటే కేసు పెట్టుకోండి మా వాళ్ళ దగ్గరికి రండి అని చెప్పి ఎందుకు వచ్చినా ఏం ఫస్ట్ ఎట్లాడి ఎక్కడ సంబంధం అంటే కట్టి మేమేది ఎట్లాడి తెలుసు మీ ముగ్గురు పేరు పేరు మొన్నటి సమయం ఇంతకుముందు కూడా ఇలా గొడవ పడేవాడా? ఎవరు ఏందో ఒకటి గొడవ పెట్టుకున్నాను. అడిగితే ఏమంటాడు? వెళ్ళిపో, మనం ఏమన్నా చేసుకోపో, ఎక్కడన్నా వెళ్ళిపో, పొలాల్లో నువ్వు అవుతాయా పోతాపో.